న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. మహిళ లేని ఇల్లు, పారిశుద్ధ్య కార్మికులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కళ్యాణ మండపంలో శ్రీ భ్రమరా ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీతో పాటు ఉచిత మెడికల్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ మయూర్ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక గ్రివెన్స్ ద్వారా శానిటరీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం నిమిత్తం టీడీపీ సీనియర్ నాయకులు తాలు వెంకటేష్ యాదవ్ 2 లక్షల విరాళాన్ని ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ, కనపతి శ్రీనివాసరావు, కనకాచారి, బిట్రగుంట మల్లిక, ఆలహరి తదితరులు పాల్గొన్నారు. నిత్యం ప్రజలకి సేవా కార్యక్రమాల్లో ఉంటూ మన యొక్క పారిశుద్ధ్యాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించాలి. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛ ఆంధ్రని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని నిజంగా ప్రాక్టికల్గా కార్యరూపం తీసుకువచ్చే ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు శానిటరీ వర్కర్లు. కాబట్టి వారికి ఒక చిరు ప్రయత్నంగా వారి యొక్క సేవని గుర్తిస్తూ ఒక పక్కన, అదేవిధంగా ఈరోజు అందులో ఉన్న మాతృమూర్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశంగా భావిస్తూ వాళ్ళని చిన్న సత్కారం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి అని అనుకున్నాము. వికాస్ హాస్పిటల్స్ తరఫున ఒక మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించి ఇవాళ మాతృదిన నిమిత్తంగా వికాస్ హాస్పిటల్ ఒక మంచి ఇనిషియేటివ్ ఆర్గనైజ్ చేశారు. మన అందరు శానిటేషన్ వర్కర్స్ కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా దాదాపు 30 టెస్టులు చేయడం జరుగుతాయి. మన అందరికీ తెలుసు, మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రత ఉంచడానికి శానిటేషన్ వర్కర్ ఎంత మహత్వపూర్ణ ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. అందరూ కష్టపడి పనిచేసిన వల్లనే మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రత మనం ఉంచగలుగుతాము. కానీ అందరూ కూడా అంత కష్టపడి పనిచేసిన వల్ల వ్యాధులు వస్తాయి. కాబట్టి మెడికల్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది. ముందుగానే డిటెక్షన్, డయాగ్నోస్ చేసిన వల్ల దాని మీద ట్రీట్మెంట్ కూడా ఇంకా సులభంగా అవుతుంది. అందుకే చాలా మంచి ఇనిషియేటివ్. ఇవాళ అందరూ కూడా శానిటేషన్ సిబ్బంది ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించి అన్ని టెస్ట్ చేయాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ మల్ల ఈశ్వర్రావు వెల్లడించారు. వడ్డెర సామాజిక వర్గంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చైర్మన్ మల్లి ఈశ్వర్రావు 5,000 పారితోషికం, మెమోంటో ఇచ్చి సన్మానించారు. హౌసింగ్ బోర్డులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కానీ మంత్రి లోకేష్ తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు దుర్గా మహాలక్ష్మి, వెంకటేశ్వరరావు, రమాదేవి, చల్లా అనుదీప్, వల్లెపు శ్రీరామ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప ఘనమైనటువంటి విజయాలు, మంచి ర్యాంకులు సాధించారు. దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి విద్య విలువ తెలిసినటువంటి మా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మాత్యులుగా ఉంటూ ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ కూడా ఒక మంచి సంక్షేమ పాఠశాలలుగా తీర్చిదిద్ది మరి బిడ్డలందరికీ కూడా ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ వారు చదువుకునే పుస్తకాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు, దేశాల కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావుల చరిత్రలు పెడుతూ మంచి ఉన్నతమైనటువంటి విద్యను బిడ్డలకు అందించినటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ టీం తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ
యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోయాయి. నగర ప్రజలు పడుతున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన మంత్రి పెమ్మసాని బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తెచ్చారు. ఈ క్రమంలోనే 2027 జులై నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కానీ కొద్ది రోజుల పాటు నిర్మాణం పనులు హడావిడిగా చేశారు. గత 15 రోజులుగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 1 అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేసిన చందంగా బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావట్లా. అంతా ఎంపీ గారి మీద కొంచెం ప్రత్యేకంగా మంచి సదభిప్రాయం ఉంది. ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేస్తారన్నారు. ఏదేమైనా 1 అడుగు వెనక్కి 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకి లాగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ముందుకు సాగే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఇదిగో బ్రిడ్జి పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఏదో రేపు 27వ సంవత్సరం జూలైలో పూర్తి చేస్తాను, అక్టోబర్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా మాత్రం ఇది జరగట్లా. ఇప్పుడైతే గత 15 రోజుల నుంచి అసలు ఎక్కడ ఈ పొలదీసి అవసరం పెట్టినట్టు కూడా ఎక్కడ కనపట్లేదు. మొత్తం మరి ఉన్న ఆ పనులు చేసే వాళ్ళందరూ మొన్న ఎలక్షన్స్కి అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అటు వెళ్ళిపోయారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ పనులు మాత్రం ఆగిపోయిన మాట వాస్తవం. మరి ఎప్పటికప్పుడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి, గుంటూరు నగరవాసుల పరిస్థితి. మరి 1 టౌన్ వాళ్ళు 2 టౌన్ రావాలన్నా, 2 టౌన్ వాళ్ళు 1 టౌన్ రావాలన్నా నరకంగా ఉంది. ఈ నరకం ఇంక ఎంతకాలం అనేది జనం ఆలోచిస్తున్నారు. కనీసం అండర్వే అన్నా ఉంటే కొంతవరకు ఉపయోగపడుతుందంటే దాని గురించి సమాధానం లేదు. ఉర్దూ భాషను నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, యువతలో ఆసక్తి పెంచేందుకు ఆవో ఉర్దూ సీఖో కార్యక్రమం చేపట్టినట్లు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీస్ చైర్మన్ నజీర్ అన్నారు. పాత గుంటూరు జమియా మిస్బాహుల్ హుడా నందు పుస్తకాలు పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి ప్రభుత్వం ఉర్దూ సాంస్కృతిక కార్యక్రమాలు, భాషా శిక్షణ శిబిరాలు, ఉర్దూ అకాడమీ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉర్దూ భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం 3 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీని ద్వారా ఉర్దూ అక్షరాల బోధన, మాట్లాడే విధానం, ఉర్దూ కవిత్వం, సాహిత్యం పరిచయం, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ భాషాభివృద్ధికి పరోపకారిగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఉర్దూకు సంబంధించిన కంప్యూటర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2 లైబ్రరీలను ఆధునీకరించి డీటీపీ, आर्टिफिशियल इंटेलिजेंसी వంటి కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. ऐसा उर्दू जबान को इस्तेमाल करने के लिए कंप्यूटर के अंदर नए नए कोर्सेस आको है. वो सीख ले तो तुम्हें कहाँ दुबई जाको है तो भी काम कर सकते हैं, सऊदी में काम कर सकते हैं. कम से कम 80 पर 5 कंट्रीज मुसलमान के हैं. कितने हैं दुनिया में? 80 पर 5 कंट्रीज मुसलमान के हैं जहाँ पे मुसलमान की जबान अरबी रहने दो, उर्दू रहने दो आम होती. वैसे जगह में है ना खाली कुरान, तुम लोग इमामत के इरादे से हम लोग है ना कुरान पढ़ते हैं. సీతారామయ్య హైస్కూల్ వార్షికోత్సవం కార్యక్రమంలో మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్నవారు ఎంతో చక్కగా భరతనాట్యం చేశారు. భరతనాట్యం అంటేనే ఒక కథతో కూడుకొని ఉంటుందని అన్నారు. సీతారామ కళ్యాణం పాటికి ఎంతో అద్భుతంగా నృత్యం చేశారు. ఇప్పుడు అన్ని స్కూల్ ఫంక్షన్స్ లో వల్గర్ పాటలతో డాన్సులు చేపిస్తున్నారని అన్నారు. కానీ సీతారామ హైస్కూల్లో జరిగిన ప్రోగ్రాంలో భరతనాట్యంతో పిల్లలు డాన్స్ చేస్తుంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉందని శైలజ తెలిపారు. తల్లిదండ్రులు ఇలాంటి కళలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మనం వెస్టర్న్ డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని శైలజ అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా అక్కడ పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తున్నారని శైలజ తెలిపారు. పిల్లలకి ఇక్కడ మనం చూస్తే 5 ఏళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఈరోజు అందరూ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే భరతనాట్యం అంటేనే స్టోరీ టెల్లింగ్, ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఇందా మనం చూసినట్టు సీతా కళ్యాణం, సీతారాం కళ్యాణం, దశావతారం ఇవన్నీ కూడా చాలా బాగా
ప్రసన్న లక్ష్మి గారు తన ఓన్ కాంపోజిషన్తో ఇవన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడ స్కూల్స్లో చూసినా కూడా యాన్యువల్ డే అంటే మూవీలో పాటలు తీసుకొని, లేకపోతే చిన్న చిన్న పిల్లలతో కూడా మూవీలో వల్గర్ పాటలు అంటే డబుల్ మీనింగ్ ఉన్న పాటలు తీసుకొని వాళ్ళతో డాన్స్ చేపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇక్కడ ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే నిజంగా మా మనసుకైతే చాలా ఆహ్లాదంగా ఉందండి. ఆ జాయ్ అనేది మేము ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం అంతా వెస్టర్నైజ్ కల్చర్ అది ఎక్కువ మొగ్గు చూపుతున్నప్పుడు ఇలా మన భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. కొత్తపేట మల్లలింగమ్మలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎండీ కలీం మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానివలన చట్టసభల్లో ముస్లింలకు అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖలీల్, మస్తాన్ వలీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, గని తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 1950 భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుండి మత ప్రాతిపాదికాన మరి ముస్లింలకు రిజర్వేషన్లు లేవు అంటూ చెప్పేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 80 సంవత్సరాల నుండి ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మరి చట్టసభల్లో నానాటికి ముస్లింల యొక్క ప్రాముఖ్యత కోల్పోతూ ఉన్నాం. ముస్లిం వ్యతిరేక పార్టీలు, ముస్లిం వ్యతిరేకులు చట్టసభలలో సైతం, పార్లమెంట్లో సైతం మరి ముస్లింలకు మత ప్రాతిపాదికాన మేము రిజర్వేషన్లు ఇవ్వము, క్రైస్తవులకు మత ప్రాతిపాదికాన రిజర్వేషన్లు ఇవ్వని చెప్పేసి చాలా నిర్మోహమాటంగా చెప్తా ఉన్నారు. మరి 80 సంవత్సరాలు ముస్లింలకు రిజర్వేషన్ లేకుండా ఇదే అంశాన్ని ఎత్తుకుంటా వస్తాం, ఇదే చెప్తా ఉన్నాం, మత ప్రాతిపాదికాన లేదని చెప్పేసి. మరి ఇంకో 80 సంవత్సరాలు కూడా వీళ్లకు ఇదే మాట చెప్పి మత ప్రాతిపాదికాన రిజర్వేషన్లు లేవని చెప్పేసి చెప్దామా? మరి లేకపోతే వీళ్లకు ప్రత్యామ్నాయం. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియదర్శిని ప్రసంగించారు. క్యాన్సర్ వ్యాధి అనేది కేవలం దురలవాట్ల వల్లనే వస్తుందనుకోవడం పొరపాటన్నారు. 40 ఏళ్లు పైబడిన మహిళలు ఎప్పటికెప్పుడు బ్రెస్ట్లను పరిశీలించుకోవాలని సూచించారు. మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ క్యాన్సర్లను మొదట్లోనే గుర్తించగలిగితే 70% నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర కుమార్, ఏలూరు సూర్యనారాయణ, ఏవి సాయిరాం, రామసేతు, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ గడ్డలు ఎట్లుంటాయంటే ముదిరిపోయే కొద్ది ఆ గడ్డ నుంచి బయటికి స్కిన్ ఓపెనింగ్ వచ్చేసి బ్లడ్ కారడం, దాని నుంచి ఒక అంటే సీమ్ లాగా కారడం, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కానీ బ్రెస్ట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా 40 ఏళ్ల పైబడ్డ వాళ్ళు ముఖ్యంగా డైలీ స్నానం చేసేటప్పుడు వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళే పాల్పేట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, సంకల్లో ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 40 ఏళ్ల పైబడిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో. దాన్ని మనం ఇనిషియల్ స్టేజెస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లోనే తీసేయగలిగితే కనుక వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అంతే. ఓకే, తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్. ఇది కూడా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కోటప్పకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడారు. విద్య, వైజ్ఞానిక, శాస్త్రీయ, రాజకీయ, సిద్ధాంతపరమైన సామాజిక అవగాహన పెంచేందుకు జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్య, ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు జరగనున్నాయని వివరించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతుల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ సుబ్బాని, జంగాల చైతన్య, వలి, జిల్లా కార్యదర్శి బి యశ్వంత్, అరుణ్, సద్దాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి 5వ తారీఖు వరకు
పల్నాడు జిల్లా కోటప్పకొండలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైపు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించుకోబోతా ఉన్నాము. ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ ఏఐవైపు కార్యకర్తలు, అదేవిధంగా మేధావులు, సినీ రంగ ప్రముఖులు అనేక మంది పాల్గొని ఈ యొక్క యువత యువకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గతంలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన ప్రధాన హామీ 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ పేరుతో అని చెప్పి కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని జబ్బలు జరుస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో రాబోయే కాలంలో అవసరమైన పోరాటాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వ కూసాలు కదిలేంత వరకు పోరాటం సాగించడానికి ఈ రాజకీయ శిక్షణా తరగతులను కూడా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన ఉచిత దంత వైద్య శిబిరంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ చల్లా చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంతాల సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సరైన విధానంలో దంతాలు పరిరక్షణ చేయకపోతే పళ్లు పాడైపోతాయని తెలిపారు. పిల్లల్లో, పెద్దల్లో చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, దంతాల నొప్పులు ఉన్నా వెంటనే దంత వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, పి నిర్మలారాణి, పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా మానవతాను ఎస్హెచ్ఓ కలిపి ఈ దంత వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాము. ప్రతి నెల 2వ ఆదివారం ఒక స్పెషలిస్ట్ ట్రాక్ చేయిస్తారు. సో ఈ మంత్ వచ్చేసి డెంటల్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈరోజు దరిదాపు మనం ఒక 20-30 మెంబర్స్ వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. సో స్క్రీనింగ్ చేసిన వాళ్ళ వరకు వాళ్ళ సమస్యలను చెప్పడం అనేది జరిగింది. సో ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నోటి ఆరోగ్యమే శరీర ఆరోగ్యం కింద పరిగణించాలి. చాలామంది అది విస్మరించేసి ఆ నోటి ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల శరీర ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతింటం అనేది జరుగుతుంది. సో దాని అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ సేవలను కూడా అందరూ ఉపయోగించాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సుష్మా గౌడ్ 27వ జన్మదినం సందర్భంగా సుష్మా గౌడ్ ఫౌండేషన్ కార్యాలయంలో అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో 100 మంది నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు. ప్రతిభ కనబరిచిన 5 విద్యార్థులకు 50,000 రూపాయల స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందు ట్రస్ట్ ఉపాధ్యక్షులు నాగవెంకట శివప్రసాద్, కార్యదర్శి జల్లెడ ఓంకార్, కోశాధికారి జల్లెడ జయసుస్మితారావు గౌడ్ పాల్గొన్నారు. ఓకేనా సార్, మీరు కూడా రండి సార్. తయారు చేశాడు. మంచి హ్యాపీ అది ఉండాలి. ఎవరో ఒకరు నువ్వు ఒక్కడే సింగిల్గా వస్తావు, మేమందరం డబ్బులు ఎవరో ఒకరు వస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.